హాయ్ అండి. మేము చదువుకునే రోజుల్లో మా అమ్మగారు వినాయక వ్రతం చేసేటప్పుడు పూజలో మా అక్కవి నావి కూడా పుస్తకాలు ఉంచేవారండి. చదువుకునే పిల్లల పుస్తకాలు, అలాగే వ్యాపారస్తులు వారికి సంబంధించిన వస్తువులు ఉంచితే స్వామి ఆశీస్సుల వలన ఉన్నతంగా రాణిస్తారమ్మా అని చెప్పేవారు. అలవాటు చొప్పున నేను కూడా అండి వినాయక వ్రతంలో మా పిల్లల పుస్తకాలు, మా వారికి నాకు సంబంధించిన వ్యాపార వస్తువులు కూడా ఉంచుతూ ఉంటాను. ఇక మా పెద్ద బాబు గేట్‌కి ప్రిపేర్ అవుతున్నాడు కనుక అండి తన పుస్తకం అయితే ఉంచాను. చిన్న బాబు ముంబై ఐటీలో ఉన్నాడు. తనవి ప్రెజెంట్ పుస్తకాలు అయితే ఇక్కడ ఏమీ లేవు కనుక అండి ఒక కొత్త పెన్ అయితే ఉంచాను. వచ్చాక బాబుకి ఇస్తాను అది. ఇక నేను బ్యూటీ పార్లర్ రన్ చేసుకుంటూ ఉంటాను కనుక అండి కొత్త ఐబ్రో థ్రెడ్ ఒకటి ఉంచుకున్నాను. అలాగే మా వారి పాల కేంద్రం కనుక అండి కేంద్రానికి సంబంధించి పాలు కొలిచే డొక్కును, పాల కేంద్ర కార్డులను, కొంచెం పసుపు కుంకుమ అద్ది ఉంచానన్నమాట అండి. పూజ అనంతరం అవి తీసుకుని వినియోగించుకుంటాము. మరి మీలో ఎవరైనా కూడా ఈ విధానం పాటిస్తూ ఉంటారండి? గణపతి భాగ్యమిదం